పిల్లలు వద్దనుకున్న నా ఫియాన్సే నా అనుకోని గర్భాన్ని ఒక అద్భుతం అని పిలిచాడు. అప్పుడే నాకు ఏదో తప్పు జరుగుతోందని అర్థమైంది. నా ఫియాన్సే మరియు నేను ఒకే అభిప్రాయంతో ఉన్నాము. మాకు ఎప్పటికీ పిల్లలు వద్దు. నేను బర్త్ కంట్రోల్ వాడుతున్నాను. అతను కాండమ్స్ ఉపయోగించేవాడు. మేము ఖచ్చితంగా చైల్డ్ ఫ్రీగా ఉండాలని నిర్ణయించుకున్నాము. అప్పుడు నాకు ఆరోగ్యం బాలేనట్లు అనిపించింది. ఏదో చిన్న జ్వరం అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కానీ నేను 6 వారాల గర్భిణిగా ఉన్నాను. నేను చాలా భయపడ్డాను. కానీ నేను నా ఫియాన్సేకి చెప్పినప్పుడు అతను నన్ను ఓదార్చలేదు. దానికి బదులుగా మనం గొప్ప తల్లిదండ్రులం అవుతామని చెప్పాడు. మన ప్రయత్నాలన్నీ విఫలమైనా గర్భం దాల్చడం ఒక అద్భుతమని అతను అన్నాడు. నేను ఒక్కసారిగా షాక్కు గురయ్యాను. నేను అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాని అతనికి చెప్పాను. కాని అతను ఒక్కసారిగా మారిపోయాడు. నేను కేవలం ఆందోళనలో ఉన్నానని, సరిగ్గా ఆలోచించడం లేదని నన్ను ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. తనకు పిల్లలు కావాలని ఎప్పుడు నిర్ణయించుకున్నావని నేను అడిగినప్పుడు అతను సరైన సమాధానం చెప్పలేదు. ప్రేమగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. అతను నా బర్త్ కంట్రోల్ పిల్స్తో ఏదో చేశాడని నేను అనుమానించడం మొదలుపెట్టాను. నేను అతనిని ప్రశ్నించినప్పుడు అతను భయం మరియు కోపంతో నా వైపు చూసి నన్ను పిచ్చిదానివి అని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను వెంటనే నా సామాన్లను సర్దుకుని ఒక స్నేహితురాలి ఇంటికి మారిపోయాను. మిగిలిన సామాన్లను తీసుకురావడానికి నేను చివరిసారిగా అక్కడికి వెళ్ళినప్పుడు అతను సాధారణంగా కాండమ్స్ ఎక్కడ ఉంచుతాడో అక్కడ చూశాను. అవి అక్కడ లేవు. అతను వాటిని దాచేశాడు. నా ప్రాణ స్నేహితుడిని కోల్పోయినందుకు నా మనసు వికలమైంది. కాని ఈ నరకం నుండి బయటపడినందుకు నాకు ఊరటగా ఉంది. నేను నా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. ఈ పీడకల ఇక చివరికి ముగియబోతోంది.